జై శ్రీమన్నారాయణ. నిన్న మనం 20వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 21వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మీదలిప్ప మాత్తాదే పాల్ సొరియం వల్లల్ పెరుం పసుక్కల్ ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஓத்தமுடையாம் பெரியாய் உலகனில் தோத்துமாய் நின்று சுடரே துயிலெஜாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் పుకరందేలోరెంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి అమ్మని పొగిడింది కదండి, అమ్మ సౌందర్యాన్ని. అమ్మ కూడా నిద్రలేసి వచ్చి తలుపు తీసి వీళ్ళ గోష్ఠిలోకి వచ్చి చేరిందంటండి. మీతో పాటు కలిసే నేను కూడా స్వామిని నిద్ర లేపుతాను అని చెప్పి. ఇప్పుడు నీలాదేవి కూడా వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరిందండి. ఇప్పుడు స్వామిని నిద్ర లేపుతున్నారు. కుండలు నిండిపోతా ఉన్నాయంటండి పాలతో, బాగా పైకి పైకి పొంగిపోతున్నాయంట. అన్ని పాలు ఇస్తున్నాయంట ఆవులు. మనం కొండ పెట్టడమే ఆలస్యం అంట. మనం కొండ తీసి కొండ పెట్టేలోపు కూడా అంత దారులుగా కారిపోతున్నాయంటండి పాలు. అంత బాగా సంపద కలిగినటువంటి నందగోపని యొక్క కుమారుడా మేల్కొనవయ్యా అంటున్నారు. ఎప్పుడు స్వామి అంటండి తండ్రికి విధేయుడై ఉంటాడంటండి. తండ్రి చెప్పిన మాట వింటాడంట. అంతేగాని నేను స్వామిని నువ్వు చెప్పిన మాట వింటామేమిటి అని అది ఏమి ఉండదంటండి. స్వామికి ఎప్పుడు తండ్రికి ఒదిగే ఉంటాడంట, తల్లికి తండ్రికి ఆ స్వామి. అందుకుని తండ్రిని చెప్పడమే ఇష్టం అంట ఫస్ట్ స్వామికి. అందుకని నందగోపుని యొక్క కుమారుడా, అంత సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా మేల్కొనవయ్యా. ఇంకా ఏమంటుందంటే దృఢమైన ప్రమాణము కలిగిన వాడా. దృఢమైన ప్రమాణము అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ రాసామనుకోండి, మనకు తెలిసిన విషయాలు రాస్తాము. అది తప్పవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. మనకు వేరే వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తారు ఏమన్నా తప్పులు రాస్తే మనం ఆ బుక్లో. కానీ దృఢమైన ప్రమాణం అంటే వేదాలండి. వేదాలను రాసిన సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆ వేదాలలో ఎటువంటి తప్పు ఉండదంటండి. అందుకని దృఢమైన ప్రమాణము కలిగిన వాడా అని చెప్పారు. ఇంకా చక్కగా స్థిరంగా వచ్చి వేయించేసి ఉన్నావు మా కోసం. చక్కగా అందరికీ కనిపించే విధంగా వచ్చి ఈ లోకంలోకి వచ్చి ఆవిర్భవించావు. ఆశ్రితుల్ని రక్షించటానికే కదా స్వామి నువ్వు వచ్చి ఆవిర్భవించావు. కానీ మమ్మల్ని ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు ఇలా నిరీక్షింప చేస్తున్నావు? వచ్చి మమ్మల్ని కనికరించు స్వామి, వచ్చి మేల్కొనవయ్యా అని అంటుంది గోదాదేవి. ఇంకా ఏమంటుందంటే శత్రువులు నీ యొక్క భుజబలానికి ఓడిపోయి నీ కాళ్ళ ముందు వచ్చి ఎలా అయితే ఓడిపోయి వచ్చి నీ పాదాలను ఎలా అయితే ఆశ్రయించారో మేము కూడా నీ యొక్క కళ్యాణ గుణగణాలతో ఓడిపోయి నీ ముందుకు వచ్చి నీ పాదాల దగ్గర వేంచేసి ఉన్నాం స్వామి. నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాం స్వామి, వచ్చి తలుపు తెరవయ్యా అని అడుగుతుంది పాసురంలో గోదాదేవి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.